హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చేసిన బెస్ట్ ఫ్రెండ్స్ స్టోరీ కనుక మీరు వింటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ పార్ట్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ స్టోరీకి వస్తే, మీరు ఫస్ట్ పార్ట్లో వాళ్ళిద్దరికి ఇంకో విలన్ ఉన్నారని తెలుస్తుంది. ఆ విలన్ ఎవరో తెలియకుండా వాళ్ళకి పోతుంది. ఆ విలన్ ఎవరో తెలుసుకుందామని వాళ్ళని వెతుక్కుంటూ ఆ విలనే వస్తారని అనుకుంటారు. విలన్ కోసం వెయిట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు బిజినెస్ పని మీద విలేజ్కి వెళ్తారు. ఆ విలేజ్లో వీళ్ళిద్దరూ కాస్త సామాన్యుల్లో ఉంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటారు. అక్కడ వీళ్ళతో పాటు ఏవో మొక్కలు పెంచుకుంటూ ఉంటారన్నట్టు కాస్త ఏదో చిన్నగా వాళ్ళకు ల్యాండ్ ఉన్నట్టు వాళ్ళ ల్యాండ్ దగ్గర ఉంటారు. వాళ్ళకు ల్యాండ్ ఉంది అక్కడే ఒక గడ్డి వాటితో కలిపి ఓ ఇంటిని చేద్దాం. వాళ్ళు ఇల్లు ఎలా కట్టారంటే కర్ర ముక్కలతో ఒకలా కడతారు. ఇదివరకు ఒక్కోసారి మనం కర్ర ముక్కలతో ఇల్లు ఎలా కడతాడో యూట్యూబ్లో చూడండి, తెలుస్తుంది మీకు కూడా. తర్వాత ఏమో వాళ్ళు ఇల్లు కట్టగానే కుండీల ద్వారా మనం పార్ట్స్తో ఎలా తయారు చేస్తాం, వాళ్ళు కుండీలు అలా తయారు చేసి యూట్యూబ్లో చూసి తర్వాత వాటిని మొక్కలు వేసి పెంచుతారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ అలా పెంచుతుంది చూస్తారు. అక్కడ అలా నిమ్మకాయ మొక్క ఎలా పెంచాలో అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్గా నిమ్మకాయ చెట్టు పెరగడం కంటే ముందు చిన్న నిమ్మకాయ మొక్క ఎలా పెంచాలో చెప్తారు. ఫస్ట్ నిమ్మకాయ గింజలు తీసుకుని మట్టిలో పాతి పెట్టి ఉంచితే, నీళ్లు పోస్తే అప్పుడు అది కాస్త మొలుతుంది వారం రోజుల్లో. తర్వాత 15 రోజుల్లో దానికి కాస్త మొలకలు ఫస్ట్ పెద్దవవుతాయి. అలా పెద్దవుతూ కాస్త నీళ్ళుగా పెంచితే అప్పుడు అది కాస్త పెరుగుతుంది అని అలా చెప్తారు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బాగా ఇలా అందరికీ నేర్పిస్తూ ఉంటారు మొక్కల్ని ఎలా పెంచాలా అనేది గురించి. తర్వాత కొన్ని రోజులు ఇలాగే చూస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే వీళ్ళకి అమౌంట్స్ అన్నీ సరిగ్గా రావట్లేదు, వీళ్ళు కష్టాలు ఎక్కువ పడుతున్నారు. అందుకే వీళ్ళు ఫార్మింగ్ గురించి కూడా కాస్త ముందుగా చదివారు కదా, దాని గురించి కృష్ణ ఏమంటాడంటే, ఇప్పుడు మనం ఈ ఫారినర్స్కి కొంచెం ఈజీగా ఉండే ట్రక్ ఫెసిలిటీస్ లాంటివి కల్పిస్తూ వీళ్ళని ఇలాంటి ఫెసిలిటీస్ కాస్త ఇస్తూ ఉంటే మనకి వాళ్ళకి బెటర్గా ఉంటుంది. వీళ్ళ వ్యవసాయంకి అయ్యే కొన్ని ఖర్చులు పైగా వీళ్ళు వసతులు ఇప్పిస్తే అప్పుడు మనకి బాగా కలిసి ఉంటుంది అని చెప్పి వీళ్ళకి ట్రక్స్ అలాంటివన్నీ ప్రోడక్ట్స్వి వీళ్ళకి అరేంజ్ చేసి పెడతారు. దాంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళ ఓనర్కి థ్యాంక్స్ చెప్పుకుంటారు. తర్వాత ఏమైందంటే, తర్వాత వాళ్ళ కృష్ణ ఇంకా శివాయే వాళ్ళ ఓనర్స్ అని తెలుస్తుంది. తర్వాత వీళ్ళు వాళ్ళకి సత్కారం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. తర్వాత ఏమో వీళ్ళు రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ ఒక ఫుడ్ డిష్ని చేస్తారు. ఆ ఫుడ్ డిష్ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటారు. ఆ చికెన్ బిర్యానీ ఎలా చేద్దామా అని ఆలోచిస్తారు. వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు. బాస్మతి రైస్ని నీళ్ళలో నానబెట్టి తర్వాత ఈ లేత చికెన్ పీసెస్ని కాస్త ఫ్రై చేసి ఫస్ట్, తర్వాత వీళ్ళందరూ కలిసి కాస్త కాయగూరలు, వెజిటేబుల్స్ని, ఉల్లిపాయలు, క్యారెట్స్, బఠానీ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి తర్వాత చికెన్ పీసెస్ మీద ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు ఇలాంటి నిమ్మకాయ ఇంకా పెరుగు వేసి కలిపి బాగా కాస్త కలిపి పుదీనా వేసి కలిపి నెయ్యి అది వేసేసి కాస్త కొంచెం వేడి చేస్తారు వీటిని కలిపి. తర్వాత బిర్యానీ బాస్మతి రైస్నేమో కాస్త నీళ్ళ ద్వారా నానబెట్టిన బాస్మతి బిర్యానీని కూడా రెడీ చేసి వాటిలో కలిపేసి బిర్యానీ కాసేపు వేడి చేస్తూ కాసేపు ఆగగానే బిర్యానీ రెడీ చేస్తారు. చాలా బాగుందని మెచ్చుకుంటారు. తర్వాత వీళ్ళు దోశలు వేస్తారు. ఇద్దరు కాస్త క్యాంటీన్లో అలాగా హ్యాపీగా వీళ్ళిద్దరూ వంట చేయడంలో వీళ్ళకి చాలా ఇష్టం కూడా. తర్వాత వీళ్ళ బిజినెస్ అలా సాగుతూ హ్యాపీగా
అలా ఫుడ్స్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఇలా చేస్తూ సాగిపోతూ ఉండగా ఇద్దరికి ఓ విషయం తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు వాళ్ళ సిస్టర్స్ ఇద్దరిని ప్రేమిస్తున్నారని. అలానే శివ అండ్ కృష్ణకి మ్యారేజ్ అవుతుంది వాళ్ళిద్దరికి. తర్వాత వాళ్ళ బిజినెస్లో బాగా సెటిల్ అవుతారు కొన్ని సంవత్సరాలు. వీళ్ళ శత్రువు ఇప్పుడు వచ్చి అటాక్ చేయలేరు. ఈలోపు మన ఫస్ట్లో దినేష్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఆ దినేష్ వీళ్ళకి సారీ చెప్పి ఏదో అవసరం బట్టి చేశాను, ఫ్యామిలీస్ ప్రాబ్లమ్లో ఉన్నాయని చెప్పి. తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యి దినేష్ని వర్క్లో పెట్టుకుంటారు. అలాగ సాగిపోతూ ఉంటుంది. అలా సాగిపోతూ ఒకరోజు ఆ శత్రువు ఎవరు అని వెతుకుతూ ఉండగా ఓ విషయం తెలుస్తుంది వీళ్ళకి. ఆ శత్రువు వీళ్ళకి తెలియకుండా వాళ్ళ చేత ఫుడ్ ప్రోడక్ట్స్లో కాస్త ఇల్లీగల్గా వాళ్ళ ఫుడ్ మెటీరియల్స్లో కాస్త ఏవో కల్తీ సరుకులు వాళ్ళకి పంపిస్తున్నారని తెలుస్తుంది వీళ్ళకి. అవి ఏంటా అని చెకింగ్ చేస్తుంటే పంపించే రైతుల దగ్గర కాస్త వాళ్ళు మంచి వాటివన్నిటిని వాళ్ళ కొంతమంది వాళ్ళ చేత చెఫ్ల చేత ఇదంతా చేస్తున్నారని తెలుసుకుంటారు. ఇది తెలుసుకున్న కృష్ణ అండ్ శివ ఒక ప్లాన్ చేసి వాళ్ళని పట్టుకుంటారు. తర్వాత ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే దినేష్ ఇంకా మారలేదు. నిజానికి ఫస్ట్లో దినేష్ స్టోరీ చెప్పారు. దినేష్ మీద అనుమానం ఉంటే ఇంకొకటి ఎవరో దినేష్కి తెలిసే ఉంటుందని వీళ్ళు ముందుగానే అలా అనుకుంటారు. తర్వాత దినేష్ మీద కాస్త అప్పటి నుంచి నిఘా పెడుతూనే ఉంటాడు. వాళ్ళ అనుమానం నిజమవుతుంది. తర్వాత దినేష్ ద్రోహం చేస్తాడన్న తెలుసుకుని ఓ రోజు పట్టుకుందామని అలాగా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఈ లోపలికి మన కృష్ణ శివకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతాడు. కృష్ణకి ఒక బాబు పుడతాడు, శివకి ఒక కూతురు పుడుతుంది. తర్వాత వీళ్ళ హ్యాపీగా ఉండడం స్టార్ట్ అవుతుంది. హ్యాపీ లైఫ్ స్టార్ట్ అవుతుంది బాగా. తర్వాత వీళ్ళ పిల్లలు పెద్దగా కొడుతూ ఈ ప్రాబ్లమ్స్ ఏవేమి వచ్చినా కూడా సాల్వ్ చేస్తూనే ఉంటారు. కానీ అది తెలియని ఆ శత్రువు ఎవరు అనేది ఇంకా వీళ్ళకి తెలియలేదు. తెలిసే రోజు రానే వస్తూ ఉంటుంది. అది ఎవరు అన్నది మూవీ ముందుకెళ్ళే ముందు తెలుస్తుంది. ఓకే, ఒకరోజు కృష్ణ అండ్ శివ దినేష్ని ఫాలో అయ్యి ఆ వ్యక్తి ఎవరో కనిపెడతామని వెళ్తారు. అప్పుడు అక్కడ అశోక్, మన ఫస్ట్ విలన్ అశోక్ ఫాదర్ రణవీర్ కనిపిస్తాడు. రణవీర్ని చూసి షాక్ అవుతారు. అంటే వాళ్ళ విలన్ తన ఫాదర్ అని, తన కొడుకుని జైల్లో పెట్టించి ఆస్తంతా మోసం చేసి పట్టించినందుకు గాను పగ తీర్చుకుందాం అనుకుంటాడు. ఈ విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళకి తెలిసిపోయడంతో ఇంకా ఏం చేద్దామని ప్లాన్ రెడీ చేస్తారు. ఇప్పుడు వచ్చి ఏం చేసావురా, వాళ్ళని టెండర్స్లో కొట్టలేకపోయాం అంటూ దినేష్ని తిడుతూ ఉంటాడు. చాలా వరకు వాళ్ళు ఇంత జాగ్రత్తగా పకడ్బందీగా ఎలా ప్లాన్ చేయగలుగుతున్నారా అని తిడతాడు. తర్వాత ఏమైందంటే వాళ్ళు వేసే నెక్స్ట్ ప్లాన్ గురించి తెలుస్తుంది. ఈసారి వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్దాం అనుకుంటారు. వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఆస్తులు హంచుకుందాం అనుకుంటారు. అది కుదరదు అని చెప్పేసి ఫ్యామిలీస్ ద్వారా అయితే కుదరదు అనుకుంటారు. అప్పుడు ఇంకో ప్లాన్ వేస్తారు. అసలు ప్లాన్ ఏంటంటే వాళ్ళిద్దరిని చంపించేయాలనుకుంటారు ఫ్యామిలీతో సహా. అసలు విషయం కిడ్నాప్స్ అంటూ టైం వేస్ట్ వద్దనేసి ఇంకా ఈ ప్లాన్ని తప్పించడానికి మన కృష్ణ అండ్ శివ ఓ ప్లాన్ వేస్తారు. వాళ్ళ ఇంట్లో బాంబు పెడదాం అనుకుంటారు. కానీ అంతకుముందే వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేసేసి వాళ్ళ ప్లాన్ ఎక్స్చేంజ్ చేసి కార్ కింద పెడదామని ప్లాన్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కాళ్ళు పెడుతుండగా బాంబు దినేష్ ఫిక్స్ చేస్తాడు. అప్పుడు ఈ మ్యాటర్ కాస్త వాళ్ళ ఫోన్లో రణవీర్కి చెప్తాడు దినేష్. దాంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రణవీర్. తర్వాతేమో ఇంకా వీళ్ళిద్దరు చాప్టర్ క్లోజ్ అవుతుంది అనుకుంటారు ఇద్దరు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు వెళ్తున్న దానికి బాంబు
కనెక్ట్ అయ్యి పేలకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అందులో జామర్ పెడతారు. అది మొబైల్ సిగ్నల్స్ ద్వారా చేసే బాంబు అది, మీకు తెలుసు కదా. దాంతో శివ అండ్ కృష్ణ తప్పించుకుంటారు. అదే ఫెయిల్ అయిందని బాధపడతారు ఇద్దరు. కానీ శివ కృష్ణ ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. తర్వాత ఏమో ఇంకా వాళ్ళని కరెక్ట్గా ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అనుకుంటారు. వాళ్ళు చంపడానికి ఇంకో ప్లాన్ రెడీ చేసి వాళ్ళు వచ్చిన ప్లేస్లో గూండాలు వచ్చేలా చేస్తారు. అక్కడ వాళ్ళిద్దరూ ఆ గూండాలను చేసి ఉతికి ఆరేస్తారు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకుంటారు. దాంతోపాటుగా దినేష్ ఫోన్ లాక్కుని, అక్కడున్న దినేష్ అక్కడ నుంచి చూసి లాక్కుని రణవీర్తో చెప్తారు. ఇప్పుడు నువ్వేమీ చేయలేవు, ఇంకా అంతా మా కంట్రోల్లోకి వచ్చింది, ఇంకా ఈ చాప్టర్ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, ఇంకా ఏమీ చేయలేవు అనేసి చెప్తారు వాళ్ళిద్దరు. చూడు బాసు, మేము ఏదో కష్టపడి ఇవన్నీ చేస్తాం, పక్కన ఇలా తొక్కి ఎన్నిసార్లతో ఇలాగే అవుద్ది. చూడు, మీ పనిలో నిజాయితీ ఉంటే ఏదైనా సాధించగలం. ఇప్పుడు అవును, వాళ్ళిద్దరూ చెప్తుంది నిజమే, ఏ పనిలో అయినా నిజాయితీ ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతాం మనం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ, ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరిని పట్టిస్తారు. వాళ్ళు మాట్లాడుతుండగా వాళ్ళు ఫాల్ట్ ట్రేస్ వచ్చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. దాంతో వాళ్ళంతా ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుకుంటారు ఆ ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాతేమో ఇంకా అంతా హ్యాపీ అనుకునే టైంలో వాళ్ళకి ఓ పెద్ద అశోక్ వాళ్ళకి ఫోన్ చేసి, ఎరా మా నాన్న లోపలేస్తే వదిలేస్తావా? ఓహో, నువ్వా బ్రో, ఇప్పుడు ఈ సీజన్ అయిపోయింది బ్రో, వచ్చే సీజన్లో చూద్దాం, బాయ్. మీకు ఈ స్టోరీ నచ్చిందా ఫ్రెండ్స్? మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చే పార్ట్ 3 చూసి ఆనందించండి, ఓకేనా? బాయ్.